హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. మంగళవారం సాయంత్రం లైవ్లో, మంగళవారం మధ్యాహ్నం నుంచి లైవ్లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఈసారి చాలా అంటే చాలా వెరైటీగా ప్లాన్ చేశారు. ఇక ఈసారి ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే తనూజని చూస్తేనే అంటే తెలుగుంటే అమ్మాయిలాగా ఉంటుంది, సంస్కారవంతురాలు అనిపిస్తుంది. తన చెల్లెల్ని చూస్తే ఇంకా తనూజ కంటే 1000 రెట్లు చాలా నెమ్మదస్తురాలు. అసలు ఎవ్వరిని కూడా ఒక్క మాట అనకుండా అంత సంస్కారంతో మాట్లాడి వెళ్ళిందంటే, నిజంగా నేనైతే ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాను. ఆడపిల్లల్ని ఇంత పద్ధతిగా, ఇంత అనుకువగా పెంచినందుకు. ఇంకా తనూజానే కొంచెం నోరేసుకొని అరుస్తుంది కానీ అప్పుడప్పుడు. బట్ వాళ్ళ చెల్లెల్ని చూసినాక రియల్లీ హ్యాట్స్ ఆఫ్ దట్ మదర్. ఇక ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఇక సుమన్ గారు వైఫ్ సుమన్ గారికి అలా ఎందుకు చెప్పిందో నాకు అస్సలు వీడియోలో అర్థం కాలేదు. సరే, అన్నీ చెప్పేస్తాను. ఇక వీడియో మిస్ కాకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తేనే తనూజ చెల్లెలు తనూజకి ఏం చెప్పింది, సుమన్ గారి భార్య సుమన్ గారికి ఏం చెప్పిందో అర్థమవుతుంది. ఇక కళ్యాణ్ గురించి తనూజ చెల్లెలు ఏం చెప్పిందో కూడా చెప్తాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు ఫ్యామిలీ టాస్క్ కోసం అసలు ఏ సీజన్లో పెట్టనటువంటి టాస్క్ ఈ సీజన్లో టైమింగ్ టాస్క్ పెట్టారు. అదేంటంటే, ఒక గేమ్ పెట్టి ఆ గేమ్లో ఎవరు అంటే ఒక బోర్డు మీద టైమింగ్స్ పెట్టారనమాట. 1 అవర్ 45 మినిట్స్, 30 మినిట్స్, 20 మినిట్స్ 2, 15 మినిట్స్ 3 అనమాట. అలా టైమింగ్ పెట్టేసి సంజన గారికి ఫ్యామిలీ వీక్ లేదు కాబట్టి, సంజన గారు లేదు, కెప్టెన్గా ఉన్నందుకు తనూజకి 1 అవర్ తీసుకోవచ్చు అనమాట. 1 అవర్ తనూజకి వెళ్ళింది కెప్టెన్గా ఉన్నందుకు. ఇక మిగతా వాళ్ళందరికీ గేమ్ పెట్టారు. ఆ గేమ్లో ఫస్ట్ ఇమ్ము వచ్చాడు. ఇమ్ము 45 తీసుకున్నాడు. తర్వాత వచ్చి 30 వచ్చి డిమాండ్ పవన్కి వచ్చింది. 20 వచ్చి 2 20 కళ్యాణ్కి వచ్చి, ఒక 20 కళ్యాణ్కి వచ్చింది, ఒక 20 వచ్చి దివ్యకి వచ్చింది. కానీ కళ్యాణ్ ఎంత మంచివాడంటే, ఇక్కడ కూడా సుమన్ గారు ఆ టాస్క్ చేయలేకపోతుంటే అసలు సుమన్ గారి కోసం తనూజ ఆ టాస్క్ చేయమని ఎంత చెప్తుందంటే, అంత మంచి అమ్మాయిని అతని భార్య అలా అలా ఎలా అనేసిపోయిందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా కొంతమంది ఉంటారు, ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. ఆయన కోసం ఎంత పోరాడిందో, టైము తొందర రండి చెయ్యండి అని ఎంత ఎంకరేజ్మెంట్ చేసిందో. అలా సరేనని ఆ కళ్యాణ్ టైం కాస్త సుమన్ శెట్టి గారికి ఇస్తారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారిది వాళ్ళ మ్యారేజ్ డే, వాళ్ళ భార్యతో పిల్లలతో వస్తాడు కదా, ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రాగా ఉంటారు అని. కానీ నాకు అసలు ఈ టాస్కే నచ్చలేదు. ఎందుకంటే 75 డేస్ ఉన్నప్పుడు 1 అవర్ అన్న అట్లీస్ట్ ఒక్కొక్కరికి 1 అవర్ ఇచ్చేసి ఫ్యామిలీ వీక్ జరపచ్చు కదా. దాంట్లో కూడా గేమ్ పెట్టి దాంట్లో 15 మినిట్స్ ఏం మాట్లాడుకుంటారు, అసలు ఏం మాట్లాడుకోవడానికి ఉంటుంది. బిగ్ బాస్ మరీ ఓవర్ చేసేస్తాడు ఈ సీజన్ అయితే. అస్సలు నచ్చలేదు. 1 అవర్ వచ్చిన వాళ్ళు తనుజ అంటే బాగానే ఉంది, 45 మినిట్స్ అంటే ఇమాయిల్ బాగానే ఉన్నాడు, 30 మినిట్స్ మరీ 30 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ ఏంటిది, నాకు అసలు అర్థమే కాలేదు. చెత్త రూల్స్ చెత్తది పెట్టాడు. సరేనని గేమ్ ఆడిపోయారు. ఇంకా ఫస్ట్ ఎవరిది వచ్చింది, సుమన్ గారిది వచ్చింది. సుమన్ గారిది పెళ్లి రోజు కాబట్టి వాళ్ళ వైఫ్ కోట్ పంపించింది అనమాట. ఆయనకి రెడీ చేసి పంపిస్తే వాళ్ళ వైఫ్ వచ్చి డన్లో కూర్చున్నారు. అక్కడ డన్ ఉంది కదా, ఆ డన్లో కూర్చున్నారు. ఇక సుమన్ గారు బాగా ఎమోషన్ అయ్యారు. చాలా బాగా లాస్య ఆట పేరు బాగుంది, బాగా పేరు బాగుంది, బాగా మాట్లాడుకున్నారు. గేమ్ ఎట్లా ఆడుతున్నావు అంటే బాగా ఆడుతున్నారు, అది ఇది అని చెప్పారు. నాకు ఒక విషయం అర్థం కాదు, ఏంటంటే సుమన్ గారికి ఎందుకు అంత సింపతి చూపిస్తున్నారు, అంత హైప్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం గేమ్ ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఇది వదిలేద్దాంలేండి. ఇక అందరూ సింపతి అనుకుంటే మనమే. నాకైతే సింపతి ఎందుకు అనవసరంగా అంత హై చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది కదా, ఆయన ఫ్యాన్స్ దాంది. లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా మరీ అంత ప్యాంపర్ చేయడం అవసరం లేదు. ఆయనేమి ఇప్పుడు డిమాండ్ పవన్ లాగా చిన్నపిల్లాడు కాదు, లేకపోతే కళ్యాణ్ లాగా చిన్నపిల్లాడు కాదు. ఇద్దరు పిల్లల తండ్రి. అంతగా అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం, అంత ప్యాంపర్ చేయాల్సిన అవసరం ఏంటి ఇంటి సభ్యులకి, నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకేలేండి, అదే బిగ్ బాస్ ఏంటో మనకు తెలియదు అది. ఇంకా వచ్చేసింది. సరేనని తనూజ 15 నిమిషాలే కదా వాళ్ళకి టైం ఉంది. తనూజ వచ్చి కెప్టెన్ రూమ్‌లోకి వెళ్ళి మాట్లాడుకోండి అని అనింది. సరేనని కెప్టెన్ రూమ్‌లోకి వెళ్ళినాక తనూజ గురించి ఎవరి గురించి ఎవరు ఇంటి సభ్యులంతా బాగున్నారా అంటే, ఫస్ట్ ఏమో డెన్‌లో ఏమో సంజన గారితో గొడవలు తగ్గించుకొని సంజన గారితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. సరేనని కెప్టెన్ రూమ్‌లోకి వెళ్ళినాక తనూజతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. తను ఎవరు హైప్‌లో ఉంటే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తదంట. నాకు అసలు ఇక్కడ అర్థమే కాలేదు. హైప్‌లో ఉండే వాళ్ళతో ఉండటం ఏంటి? జాగ్రత్తగా ఉండటం ఏంటి? ఇప్పుడు బయట హైప్‌లో ఉంది ఎవరు? తనుజ. తనేందుకు సుమన్ గారితో హైప్‌లో ఉంటే దగ్గరుండటం. అన్నిటికి ఆయనకిస్తుంది. అన్నిటికి ఆయన్ని ఇది చేస్తుంది. నాకర్థం కాలేదు. ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పిందో, ఏ ఇదేతో ఆయన చెప్పిందో నాకర్థం కాలేదు. తనుజతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పిపోయింది.
చెప్పింది. ఇంకా తనుజతో బ్యాడ్‌గా వచ్చిందా? నెగెటివ్‌గా వచ్చిందా? అని అడిగితే లేదు. తనుజ హైప్‌లో ఉంది. తను ఎవరు హైప్‌లో ఉంటే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది అని చెప్పింది. నాకు ఈ ముక్క మీకేమన్నా అర్థమైతే ఎవరికైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్. ఈ ముక్క అసలకి మీకెవరికైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. బయట సుమన్ శెట్టి గారు హైలో ఉన్నారా? లేపోతే తనుజ హైలో ఉందా? విన్నర్ మెటీరియల్ సుమన్ శెట్టి గారా? లేకపోతే తనుజ విన్నర్ అనుకుంటున్నారా? లేపోతే కళ్యాణ్ అనుకుంటున్నారా? ఈమె ఎందుకక్కడ అలా చెప్పింది నాకర్థం కాలా. మీకెవరికైనా అర్థమైతే చెప్పండి కొంచెం. సరేనని ఆయన బొబ్బట్లు అవేదో చేసింది. తెచ్చారు, తిన్నారు, అయిపోయింది. 15 మినిట్స్ అయిపోయింది. కాసేపు అందరికి హాయ్ చెప్పేసి వెళ్ళిపోయిందామ. తర్వాత తనూజ బొమ్మేశారు. తనూజని పిలిచారనమాట. కెప్టెన్స్ రూమ్‌లోకొచ్చినాక వీళ్ళకి బిగ్ బాస్ ఒకటడుగుతున్నాడు. మీ టైమ్ ఎవరికైనాతో స్వాప్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరి దగ్గర టైం అయినా మీరు తీసుకోవచ్చు అని. నాకు అవసరం లేదు సార్ బిగ్ సార్. ఎందుకంటే గంట ఉంది ఆళ్ళ దగ్గర టైము. ఎవరితో స్వాప్ చేసుకోలేదు. ఎందుకు స్వాప్ చేసుకోవాలి? తన టైం తనకే కదా! ఆ గంటే ఎక్కువ అక్కడ. అప్పుడు అవసరం లేదు అంటది. ఇంకా ఊరికనే తమాషాగా సరే అయితే 20 సెకండ్స్ ఇస్తున్నాను మాట్లాడుకొని రండి అని చెప్తాడు. అని చెప్తే దానికి తనూజ బయటకొచ్చి ఊరికనే కళ్యాణ్ ఉడికిద్దామని కళ్యాణ్ బయట రా అని దగ్గరికి పిలుస్తది. పిలిస్తే ఏంటి తనుజ అంటే, "నువ్వు నిజంగా ఫ్యామిలీ వీక్ నీకు అవసరం లేదా?" అని అనింది. ఎందుకు అంటే, "ఏం లేదు నీ టైం కూడా నాకు ఇచ్చేస్తావేమో" అంటే, "తీసుకో" అంటాడు. గుద్దుతా ఏమనుకున్నావు 15 మినిట్స్ ఉండేది అది కూడా ఇచ్చేస్తానంటే ఇట్లా అడిగితే ఎవరికైనా ఇచ్చేస్తావా? చంపేస్తాను నిన్ను. ఇచ్చా అంటే, "అబ్బా! దీనికా మళ్ళీ అడిగింది ఏదో కావాలి అన్నట్టు అడిగినట్టు అడిగావే" అని అన్నాడు. ఇంకా అక్కడికి అయిపోద్ది. ఇంక మళ్ళీ బిగ్ బాస్ పిలుస్తాడనమాట. పిలిస్తే అక్కడ వాళ్ళ పాప, వాళ్ళ అక్క పాప శ్రేష్ఠ. అబ్బా! ఎంత క్యూట్ ఉందో అసలకి. బుజ్జిముండ. వాళ్ళు కన్నడలో మాట్లాడుకుంటుంటే కొంచెం అది కింద ఏస్తున్నారు సబ్‌టైటిల్స్. బట్ బావుంది. తర్వాత పాపతో ఆడుకుంటుంటే పాపతో ఎవరు రాలేదా అందరూ బయటికి తెచ్చి నా కూతురు అని చూపిస్తది చూడండి. భలే ఉంటుంది ఆ సీను. నిజంగా నా కూతురు అని ఎంతో గర్వంగా చూపిస్తది. ఈ రోజుల్లో ఎవరు అక్క చెల్లెళ్ళు ఇంత మాత్రం ఉంటున్నారో నాకు అర్థం కాలేదు. అలా నా కూతురు అని చూపించగానే వాళ్ళందరూ కాసేపు పాపతో ఆడుకుంటారు. అప్పుడే ఎంటర్ అవుతుంది వాళ్ళ చెల్లెలు. వాళ్ళ చెల్లెల పేరొచ్చి అంజు. అంజు. వాళ్ళ చెల్లెల పేరు అంజు. అంజు అనమాట. ఆ అమ్మాయి ఎంత బావుంది పద్ధతిగా ఆ డ్రెస్ వేసుకోవటం గాని, ఆ పెళ్లి కూతురయ్యి వాళ్ళ అక్కని చూడడానికొస్తే, అసలు చూడగానే ఎంత ముచ్చటేసిందో నాకైతే. తనూజ అంటేనే తనూజని మించిపోయింది ఆ అమ్మాయి నిజంగా. పద్ధతిలో గాని, సాంప్రదాయంలో గాని నిజంగా వాళ్ళ అమ్మగారు గ్రేట్ అండి. ఏదైనా సరే. ఇంక సరేనని అందరికి పరిచయం చేసింది పెళ్ళికూతురు. చూడగానే తనూజ ఏడ్చేసింది. అంటే పెళ్ళికూతురు వస్తుందో రావద్దో అనుకుంది కదా! రారు కదా కొంతమంది. కానీ ఇంక వాళ్ళ అక్క కోసం వచ్చినట్టుంది. వచ్చి రాగానే ఏడ్చింది కాసేపు. పాపని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇక కాసేపు చూసారనమాట. అందరికి పరిచయం చేసింది. పెళ్ళికూతురు, పెళ్ళికూతురేనంటే అందరుండి "నీకన్నా బావుంది తనూజ మీ చెల్లెలు" అని అన్నారు. అని నవ్వింది. నాకంటే కాదు, నాకంటే బావుంటుంది. నాకంటే నేనింకా మాట్లాడతాను మాట్లాడ్ త తనింకా పర్ఫెక్ట్ నాకన్నా. నేనే ఇంకొంచెం తిడతాను, అరుస్తాను. తనింకా చాలా డీసెంట్ అది ఇది అని చెప్తది. ఎళ్తది. లోపలికెళ్ళినాక అప్పుడు ఏంటి బయట ఏం జరుగుతుంది అనంటే, ఒకటే మాట అంటది. "నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే అమ్మని నేను ఓదార్చలేకున్నాను. నువ్వు ఏడ్చిన తర్వాత 2 రోజులు అమ్మ ఏడుస్తుంది. అక్క ఏడుస్తుంది. మనకున్నది ముగ్గురమే. వాళ్ళిద్దరికీ నేను ఓదార్చాలి. నా పెళ్లి జరుగుతుంది. నువ్విక్కడ బయట ఎలాంటి ఇది లేదు. నీకు ఎలాంటి బ్యాడు రావట్ల. అందరూ నీకు సపోర్ట్" ఒక్క మాట గాని కళ్యాణ్ గురించి గాని, ఒక్క మాట గాని బయట ఇంట్లో వాళ్ళ గురించి గాని చెడ్డగా మాట్లాడలేదు. అందరూ నిన్ను ప్రేమిస్తున్నారక్క. తను అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు తను. అందరూ మంచిగా ఉన్నారు. నువ్వే అనవసరంగా అరుస్తున్నట్టన్నావు. నువ్వు అరవకు. నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. చాలా బాగా ఆడుతున్నావు. ఎవరిని ద్వేషించకు. ఎవరి మీద ద్వేషం పెంచుకోకు. అని ఎంత నీట్‌గా ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా ఇంతకు ముందొచ్చిన సుమన్ గారి భార్య గురించి మనం ఇంకా రేపు ఎంతమందొస్తారో నాకు తెలీదు కానీ, కానీ ఒక అమ్మాయి ఫ్యామిలీ నుంచొచ్చి వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఏమీ చెప్పకుండా వెళ్ళిందంటే సో గ్రేట్ అసలకి. వాళ్ళ అక్కదే తప్పు అన్నట్టుగా నువ్వు ఏడవకు, ప్రతిదానికి ఏడవకు, అరవకు. నవ్వుతూ ఉండు. నవ్వుతూ ఉన్న నవ్వుతూ ఉన్న అక్కని నేను చూడాలనుకుంటున్నాను. నవ్వుతూ ఉన్న తను కావాలి నాకు అంతేను. అలా అంత చక్కగా వాళ్ళ అక్కకి బయట ఒక్కరి గురించి ఒక్క చెడ్డ మాట చెప్పకుండా, అందరి గురించి మంచిగా చెప్పి, ఇంటిస్‌లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు. అందరూ మంచివాళ్ళు. నీకందరూ సపోర్ట్ చేస్తున్నారు. బయట కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు నవ్వుతూ ఉండక్క ఇంకేమొద్దు. నేను పెళ్లి కూతురుగా నాకేం గిఫ్ట్ కావాలంటే నువ్వు విన్నర్‌గా ట్రోఫీ ఇవ్వు చాలు. నువ్వు విన్ అవ్వాలి అంతేను అని చెప్తది. ఇంకా 'బిగ్ బాస్' బయట టైం అయిపోతుందని పెళ్లి కూతురు కాబట్టి పసుపు, కుంకుమతో సార పెడతారు. అప్పుడు ఒక పాట పెడతారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అబ్బా! ఎంత బాగా సెట్ అయిందంటే నిజంగా ఆ అమ్మాయికి, ఆ పాటకి, ఈళ్ళ పద్ధతికి చాలా అంటే చాలా హైలైట్ అయింది ఈ సీను 'బిగ్ బాస్‌కి'. చాలా అంటే చాలా బావుండిందసలకి. ఎంత బావుండిందంటే కళ్ళలో టీయర్స్ వచ్చేసాయి. అక్క చెల్లెలు లేని వాళ్ళకి, కుటుంబం దూరంగా ఉన్న వాళ్ళకి, అంటే అమ్మ, నాన్న దూరంగా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఫ్యామిలీ అనే విలువేంటో అంత విలువలతో పెంచిన ఆ అమ్మ చాలా గ్రేట్ అసలకి. నిజంగా. అలా తనుజ ఫ్యామిలీ వచ్చెళ్తుంది. తనుజ నిజంగా ఆ అమ్మాయి చాలా అంటే చాలా బావుంది. ఇంగ వాళ్ళ అమ్మగారు ఇంకెలా ఉంటారేమో కానీ, వాళ్ళ అక్క గాని, పాప గాని అందరూ చాలా బావున్నారు. ఈరోజు ఇలా ఫ్యామిలీ వీక్ ముగిసిందనమాట. ఇక
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా తనూజ, ఇమ్ము, హ్మ్, కళ్యాణ్, డిమాండ్ రీతులో వీళ్ళల్లో ఎవరు మీరు విన్నర్ కావాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.